రెండు మ్యాచ్ల సిరీస్ రానే వచ్చేసింది. ఫస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. ఈ మ్యాచ్ అయితే బిగ్ మ్యాచ్ అని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ వాళ్ళు గట్టి పోటీ ఇచ్చి గెలిచి వస్తున్నారు. మట్టి కరిపించారని చెప్పాలి పాకిస్తాన్కి. అదే కాన్ఫిడెన్స్ని టీమిండియా పైన కూడా చూపియాలి అని అనుకుంటారు. ఇంకా టీమిండియా అయితే ఇప్పుడు వరకు టెస్ట్ ఏం ఆడలేదు. జనవరిలో ఆడినదే ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నారని చెప్పాలి. లాంగ్ గ్యాప్ వచ్చింది. ఎలా కంబ్యాక్ అవుతారో నేనైతే చాలా లీగల్గా వెయిట్ చేస్తున్నాను. ఇంకా టైగర్స్ అయితే ఫుల్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళైతే కంటిన్యూ చేయాలని అనుకుంటారు. ఇంకా స్టేడియం ఎక్కడ? చిదంబరం స్టేడియం అంటే చెన్నైలో జరుగుతుంది. ఇంకా మ్యాచ్ టైమింగ్ ఎలా? 9:30 టు ఈవినింగ్ 4:30 వరకు జరుగుతుందని చెప్పాలి. ఇంకా చెన్నైలో అయితే గ్రౌండ్ స్టాట్స్ చెప్తాను. ఫస్ట్ టాస్ గెలిస్తే ఏం చేయాలి? ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా పోయే కొద్దీ డే 1 డే 2 బాగా బ్యాటింగ్కి అనుకూలిస్తుంది. ఇంకా డే 3 డే 4 డే 5లో ఇంకా స్పిన్నర్లు అయితే ప్లేలోకి వస్తారని చెప్పాలి. ముఖ్యంగా ఇంకా టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయాలి. ఇంకా దాంట్లో డోకానే ఉండదు. ఇంకా గ్రౌండ్ స్టాట్స్ చెప్తాము. టెస్ట్ మ్యాచెస్లో ఫస్ట్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయాలి. ఫస్ట్ ఈ గ్రౌండ్లో 13 మ్యాచ్లు బ్యాటింగ్ చేసినట్టు గెలిచాయి. ఇంకా రెండో బౌలింగ్ చేసినట్టు 10 మ్యాచ్లు గెలిచాయని చెప్పాలి. ఇంకా టెస్ట్ మ్యాచ్లో ఇంకా పిచ్ ఎలా ఉంటుంది? చిదంబరంలో రెడ్ సాయిల్ ఉంటుంది, బ్లాక్ సాయిల్ ఉంటుంది. చాలామంది రిపోర్ట్స్ వస్తున్నాయి ఏమనంటే రెడ్ సాయిల్ ఇస్తాము అని. ఇంకా బంగ్లాదేశ్ టైగర్స్ అయితే బ్లాక్ సాయిల్ ఆడి వస్తున్నారు కదా. మనకైతే ఇప్పుడు నుంచి ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఒక వీడియోలో చెప్పాను, టీమిండియా స్పిన్ ట్రాక్లు వద్దు, ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, లార్డ్స్లో జరగబోయేది ఫైనల్లో. ఇప్పుడు నుంచి మనము ఒక ప్లాన్గా పద్ధతిలో వెళ్ళాలి. మనము 3 ఫాస్ట్ బౌలర్స్ 2 స్పిన్నర్స్తో. నేనైతే లాస్ట్లో చెప్తాను మన ప్లేయింగ్ 11 ఇప్పుడు. ఇంకా మనము మెయిన్ ముఖ్యంగా వాళ్ళైతే రెడ్ సాయిల్ అంటున్నారు. రెడ్ సాయిల్ అంటే ఏంది? ఫస్ట్ 1-2 డేస్ ఒక ఫేస్ బౌలర్కి బౌన్స్ ఉంటుంది, స్వింగ్ ఉంటుంది, ఇనిషియల్గా మాయిశ్చర్ అయితే ఉంటుందని చెప్పాలి. అప్పుడైతే బ్యాటర్స్ కొద్దిగా ఇబ్బంది పడతారు. వన్స్ సెటిల్ అయితే పండగ చేస్తారని చెప్పాలి. ఇంకా బ్యాటర్స్ అయితే సెంచరీలు గ్యారంటీ వస్తాయి టీమిండియా తరపున, అటుపక్క బంగ్లాదేశ్ తరపున కూడా అని చెప్పాలి. ఇంకా ముస్తఫిజుర్ రహీమ్ ఉన్నాడు, షాంతో ఉన్నాడు, మెయిన్ బ్యాట్స్మెన్లు ఉన్నారని చెప్పాలి రెండు పక్కల. ఇది ఒక బిగ్ మ్యాచ్ అని చెప్పాలి ముఖ్యంగా. ఇంకా వెదర్ రిపోర్ట్ అయితే కొద్దిగా రైన్ పడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అదైతే మ్యాచ్కి అయితే అడ్డంకి జరగదని చెప్పాలి. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఇన్ టెస్ట్ మ్యాచెస్లో మొత్తం 13 మ్యాచ్లు జరిగాయి. 13లో టీమిండియా 11 గెలిచింది, 2 డ్రా అయింది. అప్పర్ హ్యాండ్ టీమిండియాకే ఉందని చెప్పాలి. బంగ్లాదేశ్కు అస్సలకి మంచి రికార్డ్ లేదు టీమిండియా ప్రకారం అయితే. ఇంకా ఇటుపక్కల మాడదాం. ఫస్ట్ బంగ్లాదేశ్ వాళ్ళు టైగర్స్ అయితే ఫుల్ ఫామ్లో ఉన్నారు. మెయిన్గా బుమ్రా ఆపాలి షాంతోని. ఇంకా ముస్తఫిజుర్ రహీమ్ కూడా మంచిగా ఆడుతున్నాడని చెప్పాలి. అతన్ని అవుట్ చేయకపోతే మనకి ఇబ్బంది పాలు తప్పవు. మెయిన్గా ఇటుపక్క బౌలర్స్ కూడా మంచిగా ఉన్నారని చెప్పాలి. బంగ్లాదేశ్లో కూడా తస్కిన్ అహ్మద్, రోహిత్ శర్మ మీద మామూలు రికార్డ్ లేదు, అది కంటిన్యూ చేయాలని అనుకుంటాడు. ఇంకా షకీబుల్ హసన్ అతను ఒక ఆల్రౌండరు, సేమ్ అలానే ప్రెజర్ పెట్టాలి టీమిండియా వైపు అని అనుకుంటాడు. విరాట్ కోహ్లీ పైన ఇంకా రోహిత్ శర్మ మీద మామూలు రికార్డ్ లేదని అనుకుంటాడు. మెయిన్ ప్రెజర్ పెట్టాలి టీమిండియా కంటే, వాళ్ళిద్దరిని అవుట్ చేస్తే కంబ్యాక్ ఇవ్వాలి అనుకుంటాడు. ఇంకా జహీర్ హుసేన్ కూడా మంచి బ్యాట్స్మెన్, అతను కూడా కొద్దిగా రన్స్ చేయాలి అని అనుకుంటాడు. లాస్ట్ సిరీస్లో అద్దరు కొట్టి వస్తున్నాడు. ఇంకా ఇస్లాం కూడా ఒక లెఫ్ట్ హ్యాండరు, అతను కూడా మంచి స్ట్రోక్ మేకింగ్ ప్లేయర్ అని చెప్పాలి. ఇంకా లిట్టన్ దాస్ వికెట్ కీపర్, అతను కూడా లాస్ట్ సిరీస్లో అయితే అద్దరు కొట్టి వస్తున్నాడు భయ్య. ఈ మ్యాచ్లో సేమ్ కంటిన్యూ చేయాలని అనుకుంటాడు. ఇంకా హసేన్ మిరాజ్ అతను కూడా ఆల్రౌండరు, విత్ బ్యాట్తో విత్ బాల్తో కూడా మంచిగా రాణిస్తున్నాడు. పాకిస్తాన్లో అయితే మామూలు చెమట పట్టిలేదు భయ్య. టీమిండియా జాగ్రత్తగా ఉండాలి మిరాజ్ ముందర. అతని ముందర కొద్దిగా స్పిన్ బాగా ఆడకపోతే చట్కాలు పడతారని చెప్పాలి. ఇంకా సోర్ఫుల్ ఇస్లాం అతను కూడా ఫాస్ట్ బౌలరు, కొద్దిగా రాబడతాడు, బౌన్స్ స్వింగ్ అండ్ స్లో బౌన్సర్లు వేస్తాడని చెప్పాలి ముఖ్యంగా. ఇంకా రానా అతను కూడా ఫాస్ట్ బౌలరు, కొద్దిగా హెల్ప్ ఉంటుందని చెప్పాలి. ఇంకా మనుందు అతను కూడా ఒక ఫాస్ట్ బౌలర్ భయ్య. అతను కూడా రాణించాలి, గెలిపియాలి అని ట్రై చేస్తారని చెప్పాలి. వీళ్ళ సైడ్ ఇలా. ఇంకా టీమిండియాలో
రోహిత్ శర్మ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమన్నాడంటే కేఎల్ రాహుల్ గురించి, అతను 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్లో ఏం చేశారో మీరు నవ్వుతారు, కానీ రీసెంట్ పర్ఫార్మెన్స్ బ్రిలియంట్గా చేశాడని చెప్తున్నాడు. ఎప్పుడు సౌత్ ఆఫ్రికాలో మొన్న ఇంగ్లాండ్తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనే గురించి చెప్తున్నాడు. ఒక ఛాంపియన్ ప్లేయర్, అతనికి ఇంకా టైం ఇస్తాము, అతను మంచి కంబ్యాక్ అవుతాడు, ఇంకా ఫామ్ కంటిన్యూ చేయాలి అని చెప్తున్నాడు. అది ఒక కెప్టెన్ లక్షణం. ఇంకా ఒక జోక్ చెప్పాడు భయ్య. ఏం చెప్పాడంటే, ఇన్ మిడిల్ టీమిండియా పైన చాలామంది గెలవాలి అని అనుకుంటాడు. నేనైతే అలా ఏం థింక్ చేయట్లేదు. వాళ్ళు ఒక జోక్ చేసుకుంటారు, వాళ్ళు సంతోషపరచుకోవాలి, ఫన్ చేయాలని అనుకుంటా అంటారంట. గెలవడం తప్పు లేదు, ఊహించుకోవడం. కానీ రోహిత్ శర్మ ఏమన్నాడు, ఎవ్రీడే ఈస్ ఏ న్యూ డే, కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తాం. మేమైతే ప్లాన్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం, నెట్ ప్రాక్టీస్లో అది ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటున్నాడు. ఇంకా రోహిత్ శర్మ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి నిక్లో అది కంటిన్యూ చేయాలని అనుకుంటాడు. ఇంకా యశస్వి జైస్వాల్ అయితే జిలిస్ ట్రోఫీలు అయితే అంత గొప్పగా రాణించలేదు, కానీ ఈ మ్యాచ్ అయితే కొద్దిగా క్రూషల్. ఎందుకంటే ఒక 2-3 సెషన్లు టాప్ ఆర్డర్లో నుంచి రన్స్ రావాలి, వికెట్లు కోల్పోకుండా మంచిగా ఆడాలని చెప్పాలి. ఇంకా శుభ్మన్ గిల్, అతని ఫామ్ ఈజ్ కొద్దిగా డిప్ అయిందని చెప్పాలి. ఈ మ్యాచ్లో క్రూషల్ అవుతాడు. కెప్టెన్ కూడా వైస్ కెప్టెన్ ఇవ్వలేదు, అతని మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో కొద్దిగా ఫ్లాప్ అయితే ఇంకా ట్విట్టర్లో మామూలుగా వేసుకోరు. ఇంకా విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ అయితే అతని మీద కూడా చాలా ఫోకస్ ఉంది. ఎందుకంటే జనవరిలో ఇంగ్లాండ్లో 5 మ్యాచ్ల్లో మిస్ అయినాడు. సేమ్ ఈ మ్యాచ్ ఆడుతున్నాడని చెప్పాలి. దాదాపు 9 months వితౌట్ టెస్ట్ క్రికెట్ ఆడలేదు, ఇప్పుడైతే డైరెక్ట్గా ఆడుతున్నాడు. ఈ ఇయర్లో అతని మీద చాలా ఫోకస్ ఉంది. స్పిన్ ట్రాక్ బాగా ఆడట్లేదు, ఈ మ్యాచ్లో బాగా ఆడాలి అని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నాడు. సచిన్ రికార్డు బ్రేక్ చేయాలని. ఇప్పట్లో అయితే కుదరదు, కొద్దిగా టైం పడుతుంది. అతనైతే మంచి ఫామ్లో ఉన్నాడు, అది కంటిన్యూ చేయాలి అని అనుకుంటాడు. ఇంకా రిషబ్ పంత్ ఫిక్స్, అతనైతే ఆఫ్టర్ లాంగ్ టైం ఈ మ్యాచ్ ఆడుతున్నాడని చెప్పాలి. ఇంకా కేఎల్ రాహుల్, అతను కూడా ఇంజరీలో ఉండి ఇప్పుడు వస్తున్నాడు, అతను కూడా మెయిన్ ఎక్కువ ఫోకస్ ఉంటుందని చెప్పాలి. ఇంకా మనకైతే ఎంతమంది స్పిన్నర్తో పోవాలనేదే పెద్ద డౌట్గా ఉంది. అక్షర్ పటేల్ పోవాలా, రవిచంద్రన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్. నేనైతే ఈ ముగ్గురితోనే పోతా. రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ అండ్ రవీంద్ర జడేజా, వీళ్ళ ముగ్గురితో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్. అంతగా ఎక్కువ వికెట్లు పడకపోతే అప్పుడప్పుడు పార్ట్ టైమ్గా రోహిత్ శర్మ వేస్తాడు, విరాట్ కోహ్లీ వేస్తాడు, జైస్వాల్ వేస్తాడని చెప్పాలి. ఈ 2 టీమ్స్ ఇలా ఉన్నాయి. ఇంకా బెస్ట్ ప్లేయింగ్ 11 చెప్తాను. ఫస్ట్ వచ్చి బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 చెప్తాను. ఇస్లాం, సెకండ్ వచ్చి జహీర్ హుసేన్, ఇంకా షాంతో కెప్టెను, ఇంకా మణిముల హక్యూన్, ముస్తఫిజుర్ రహీం, ఇంకా షకీబుల్ హసన్, లిటన్ దాస్, వికెట్ కీపర్ మిరాజ్, ఇంకా షరీఫుల్ ఇస్లాం, మందు రాణా. ఇది బెస్ట్ ప్లేయింగ్ 11 అనేది చెప్పాలి. వీళ్ళ కాంబినేషన్ ఏం చేంజ్ చేయరు, కానీ 1-2 మార్పులు చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇది బెస్ట్ ప్లేయింగ్ 11 బంగ్లాదేశ్. ఇంకా ఇటుపక్కల టీమిండియా ప్లేయింగ్ 11 చెప్తాను. ఫస్ట్ వచ్చి రోహిత్ శర్మ ఫిక్స్ కెప్టెన్, సెకండ్ వచ్చి యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, సిక్స్త్ వచ్చి రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ / అక్షర్ పటేల్. వీళ్ళిద్దరిలో పిక్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, వాళ్ళిద్దరిలో ఒక్కరిని చాయిస్ చేసుకుంటారు / ఇంకా అక్షదీప్ అని చెప్పాలి, లేకపోతే యష్ దయాల్. వీళ్ళ ముగ్గురులో ఒక్కరిని పిక్ చేస్తారు. అది డిపెండ్స్ అపాన్ పిచ్, లేకపోతే లేదని చెప్పాలి. ఇంకా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్. ఇది బెస్ట్ ప్లేయింగ్ 11 అనేది చెప్పాలి. ఇంకా 2 టీమ్స్ అయితే ఆన్ ది పేపర్ బ్రిలియంట్గా ఉంది. ఎవరైతే హ్యాండిల్ చేస్తారో ప్రెజర్ వాళ్ళే గెలుస్తారు ఎండ్ ఆఫ్ ది డే. నేనైతే టీమిండియా అయితే ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే అటుపక్కల మంచి గట్టి టీమే, కానీ మనం తక్కువ అంచనా వేయకూడదు, గట్టి పోటీ ఇస్తారని చెప్పాలి. ఇదైతే Day 3, Day 4 వరకు మ్యాచ్ వెళ్తుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో 10 మందికి చేరాలంటే మీ చేతుల్లోనే ఉంది. లైకులు కనీసం ఒక 100 వచ్చేటట్టు మీరు చూడండి. ఇంకా కామెంట్ కూడా చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ.